పట్టపగలు దుశ్శాసన పర్వం. చిత్తూరు సిటీ శివారులో అమానుష్యం. ప్రియుడి కళ్ల ముందే ప్రియురాలపై అఘాయిత్యం. ముగ్గురు కీచకుల అరాచకం. పొలిటికల్ సపోర్ట్ ఉందంటూ కండకావరం. చిత్తూరు రేపు ఘటనపై రాజకీయ దుమారం. కన్ను మిన్ను కానని కామాంధుల దమనకాండ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను అట్టుడికిస్తోంది. ప్రేమ జంట, ఇద్దరు మైనర్లే, నగరవనం పార్కుకు వెళ్లారు. ఒంటరిగా చిక్కారని ముగ్గురు కీచకులు దారుణానికి పాల్పడ్డారు. చిత్తూరు నగరంలోని అటవీశాఖ పార్కులో పట్టపగలు గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది. ప్రియుడి గొంతుపై కత్తిబెట్టి బాలికను బెదిరించి అతని కళ్ళెదుటే కామాంధులు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆలస్యంగా వెలుగు చూసిన గ్యాంగ్ రేప్ ఘటన చిత్తూరు నగరంలో కలకలం రేపింది. నిందితులు రాజకీయ పార్టీల కార్యకర్తలు. దీంతో టీడీపీ, వైసీపీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతున్నాయి. ప్రేమ జంటను ముగ్గురు యువకులు బెదిరించి బాలికపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు. చిత్తూరు జిల్లాలో గత నెల 25వ తేదీన ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఇదే మనం చూస్తున్నటువంటి నివా నగరానికి సంబంధించినటువంటి పార్కు పార్క్గా కూడా తెలుస్తుంది. చక్రి గత నెల 25వ తారీఖున జరిగింది. పూతలపట్టుకు చెందినటువంటి ఓ మైనర్ బాలికతో పాటు మరొక యువకుడు కూడా రావడం కూడా జరిగింది. ఇద్దరు కూడా మాట్లాడుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే సరదాగా ముందరున్నటువంటి ఈ పార్కు ఇది మెయిన్ భాగం అయితే ఇక్కడ నుంచి కూడా కొద్దిగా ముందరకు రావడం కూడా జరిగింది. అయితే ముందుకు వచ్చిన వెంటనే కూడా ఇక్కడ చూస్తున్నటువంటి ఈ బెంచ్ ఏదైతే ఉందో మనకు కనబడుతున్నటువంటి ఈ బెంచ్ లోనే వాళ్ళు ఇరువురు కూడా ఇక్కడే కూడా కూర్చొని ఉండడం కూడా జరిగింది. అయితే ఇదే స్పాట్ లో అక్కడ ముగ్గురు యువకులు కూడా రావడం కూడా జరిగింది. మహేష్, హేమంత్, కిషోర్ ఎవరైతే ముగ్గురు కూడా వచ్చి మేము వారిని దూరం నుంచి కూడా మనం కనబడుతున్నటువంటి ప్రదేశం దూరం నుంచి వారిని వీడియోలు కూడా తీయడం కూడా జరిగింది. మొదట వీడియోలు తీసి మేము అటవీ శాఖ ఉద్యోగులం అంటూ కూడా పరిచయం చేసుకున్నారు. అసలు మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఇక్కడ ఏం చేస్తున్నారంటూ కూడా వారిని తొలిత బెదిరించారు. బెదిరించిన తర్వాత నేరుగా వాళ్ళు భయపడడం కూడా జరిగింది. దీంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫోటోలను అవన్నీ కూడా చూపించి ఇవన్నీ కూడా మీ ఇంట్లోకి పెడదాము, మా మేడం రమ్మనిందంటూ కూడా చెప్పడం కూడా జరిగింది. అటు తర్వాత ప్రియుడిని ఎవరైతే ఉన్నారో ఆ ప్రియుడిని నేరుగా పక్కలే ఉన్నటువంటి ప్రాంతంలో ఏదైతే దూరంగా మనకు ఇక్కడ నుంచి ఒక పార్ట్ అయితే ఒక పోర్షన్ ఉంటే దీని తర్వాత దాటితే మాత్రం మొత్తం కూడా అటవీ ప్రాంతంగా కూడా కనబడుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆ బోర్డు ప్రాంతంలోకి తీసుకెళ్లి ప్రియుడిని విచక్షణారహితంగా కూడా దాడి చేయడం కూడా జరిగింది. అరెస్ట్ చేసి చంపేస్తామంటూ కూడా అతన్ని కూడా బెదిరించడం కూడా జరిగింది. అటు తర్వాత మైనర్ యువతిని నేరుగా ఆ చెట్ల పొదల్లోకి లోపలికి తీసుకెళ్లడం కూడా జరిగింది. లోపలికి తీసుకువెళ్లిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు అత్యంత అమానుషంగా కూడా ఆ మైనర్ బాలిక మీద అత్యాచారం చేయడం కూడా జరిగింది. ఆ అమ్మాయి కేకలు వేసినప్పటికీ ఆ అమ్మాయి నోటిని కుక్కు వేసి మరి ఒకరి తర్వాత ఒకరు విచక్షణ రహితంగా కూడా ఆ అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడడం కూడా జరిగింది. అయితే అటు తర్వాత ప్రియుడి మెడలో ఉన్నటువంటి గొలుసును, అమ్మాయి మెడలో ఉన్నటువంటి గొలుసును కూడా లాక్కుని వెళ్ళిపోయినటువంటి ఘటన మాత్రం మరింతగా వారి ఏ స్థాయిలో వారి ఆలోచన విధానం ఉందనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే గత కొంతకాలంగా కూడా ఇక్కడికి ఎవరైతే పార్కుకు వస్తూ ఉంటారో అలాంటి వారందరినీ కూడా బెదిరించి ఈ పనులే చేస్తున్నట్టుగా కూడా ముగ్గురు యువకుల్ని కూడా గుర్తించారు. ప్రస్తుతం మనకు అక్కడ ఏదైతే పార్కులో ఆడుకుంటూ ఉన్నారో కొద్దిమంది ప్రజలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు. వీరందరూ కూడా ఎప్పుడు కూడా నిరంతరాయం వస్తూ ఉంటారు. అయితే ఆ బార్డర్ దాటి ఎవరు కూడా ముందుకు వెళ్లరు. అలాంటిది వాళ్ళిద్దరూ మాత్రం మాట్లాడడానికని చెప్పి కొద్దిగా ముందరకు వెళ్లడం కూడా జరిగింది. వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని ఆ ముగ్గురు యువకులు కూడా బెదిరించడం కూడా జరిగింది. మొదట అటవీ శాఖ ఉద్యోగులంటూ కూడా పరిచయం చేసుకుని వారిని వీడియోలు తీసి మీ ఇంటికి పంపిస్తామంటూ కూడా బెదిరించి ఆ ప్రియుడి కళ్ళ ఎదుటే కూడా ఏదైతే ప్రియురాలని అత్యంత దారుణంగా కూడా అత్యాచారం చేయడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ ఘటన 25వ తారీఖున జరిగితే దాని తర్వాత వారిని చంపేస్తామంటూ బెదిరించడం కారణంగా మరుసటి రోజు కుటుంబ సభ్యులకు కూడా ఆ యువతి చెప్పడం కూడా జరిగింది. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామానికి సంబంధించినటువంటి యువకులందరూ కూడా ఆ ముగ్గురు యువకులు ఎవరైతే ఉన్నారో ఆ ముగ్గురు యువకుల కోసం ఇదే పార్కులో మళ్ళీ వచ్చి వేచి చూడడం కూడా జరిగింది. 2 రోజుల పాటు కూడా ఎదురు చూశారు, వారి కోసం వస్తారు అని. వచ్చిన తర్వాత వారి ముగ్గురు యువకులను కూడా పట్టుకొని వారి గ్రామానికి తీసుకువెళ్లి విచక్షణ రహితంగా కూడా వారి ముగ్గురిని కూడా కొట్టడం కూడా జరిగింది. వారు నిజాన్ని ఒప్పుకునేంత వరకు కూడా గ్రామస్తులే వారిని కొట్టి పూర్తి స్థాయిలో వారిని కొట్టిన తర్వాత చితకబాదిన తర్వాత పోలీసులకు అప్పగించడం కూడా జరిగింది. అయితే అప్పటి వరకు కూడా పోలీసులకు గ్రామస్తులు కూడా సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టారని చెప్పుకోవచ్చు. దాని తర్వాత మాత్రమే ఏదైతే ఘటన జరిగిన తర్వాత విషయాన్ని
ఏదైతే ప్రియుడు ద్వారా కూడా చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అయితే చిత్తూరు పోలీసులు మాత్రం పూర్వాపరాలు ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఎంక్వైరీ చేయకుండా సాధారణంగానే ఇది ఒక డబ్బులు ఏదైతే నగలు పేర్కొన్నటువంటి కేసుగా భావించి ఒక రాబరీ కేసును వారిని కొట్టినట్టుగా తీసుకున్నటువంటి ఒక ఫిర్యాదును మాత్రమే తీసుకున్నారు. ఆ 2 సెక్షన్లను మాత్రమే ఏదైతే ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చడం కూడా జరిగింది. అయితే అది జరిగినటువంటి మరుసటి రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా కూడా ఏదైతే ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో మహేష్, హేమంత్, కిషోర్ వీరు ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు అంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా పెట్టడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా వ్యవహారం అంతా కూడా రాజకీయ రంగు పులుముకున్నటువంటి పరిస్థితి. దీంతో పోలీసులు కూడా అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద కూడా అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూపీలాగేటువంటి ప్రయత్నం చేశారు. అయితే వైసీపీ ఇచ్చినటువంటి కౌంటర్ కు ధీటుగా కూడా తెలుగుదేశం పార్టీ కూడా చెప్పుకొచ్చింది. వాళ్ళు ఈ రోజు కాదు గతంలో ఎన్నో ఏళ్లుగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, విజయానంద రెడ్డి అనుచరులుగా కూడా ఉన్నారంటూ కూడా వాళ్ళు కూడా ఆరోపణలు చేసినటువంటి ఈ ప్రత్యారోపణల నడుమే ఈ యొక్క కేసును మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేసి వారి మీద పోక్సో యాక్ట్ తో పాటు మిగిలిన సెక్షన్ల కింద కూడా కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం ఆ దర్యాప్తు అయితే కొనసాగుతోంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తిక్.